నిఘా తెలుగు టీవీకి స్వాగతం. పల్నాడు జిల్లాలో మెప్మా వెలుగు కార్యాలయాల చుట్టూ భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నకిలీ డ్వాక్రా గ్రూపుల పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిలకలూరుపేట, నర్సరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ మెప్మా కార్యాలయాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం నర్సరావుపేట మెప్మా కార్యాలయంలోనే సుమారు 24 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే మిగతా పట్టణాల్లో ఎంతవరకు అవినీతి జరిగిందన్నది ఇంకా బయటకు రాని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మెప్మా వెలుగు కార్యాలయ పరిధిలో స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలను జీడీసీసీ బ్యాంకుకు పెద్ద ఎత్తున మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జీడీసీసీ బ్యాంకులోనే ఎక్కువ అక్రమ లావాదేవీలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, జీడీసీసీ బ్యాంకులో సమగ్రంగా ఎంక్వైరీ నిర్వహిస్తే ఏ మెప్మా కార్యాలయంలో ఎంత అవినీతి జరిగిందో స్పష్టంగా బయటకు వస్తుందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెలుగు కార్యాలయాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చే ఉన్నత లోన్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇవ్వాల్సిన ఎఫ్ఈఓ నిధులకు సంబంధించిన డేటాను డిలీట్ చేశారన్న ఆరోపణలు మరింత సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వెలుగు విభాగంలో కోట్ల రూపాయల ఎన్పీఏలు ఉన్నాయని, మెప్మా విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా మెప్మా వెలుగు అధికారులపై ఒకేసారి సిఐడి విచారణ జరిపించాలని ప్రజలు, సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సార్ మెప్మా గురించి సార్, పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 ఇయర్స్లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హ్యావ్ రీపేడ్ ద అమౌంట్ టు సీసీ అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్కి కట్టకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 year నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు. Similarly, other mandals also similar problems are there. For no fault of the group members, వాళ్ళైతే ఇచ్చారు అమౌంట్, రీపే చేశారు సీసీకి, విఓకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. వాళ్ళ దగ్గర రికవర్ చేసి కదా, crores వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవర్, వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. No, very clear. Sir, it must be around 10 crores sir. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. No, we do one thing. వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్ గా మిగిలినది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులకు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తుంది వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. 1-time సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ 2 వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కేశవ్, మీరు ఇద్దరు కూర్చోకోరండి. షూర్ సార్.